బలి ఇచ్చే రోజు అర్జున్ ఎక్కడికైనా పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవరిస్తుందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈరోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మోర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈరోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు కానీ అదంతా ఉత్తుతుడు డ్రామా. బయటకు రా. రేయ్, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. అలా నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది. అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ బాస్. అరే అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం హార్లిక్స్ సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా? ఏంటి నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవ అంటారని తెలుసు కానీ పెళ్ళాన్ని వదిలేసిన మగాడిని ఎదవ అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు, ఎలావే. అలాగే అన్నయ్య. ఇదేంటిది ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది. అప్పుడే సూట్ కేసు సర్దేశావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటైపోయి ఉంటుంది. ఏయ్ ఆనాకి వెళ్దాం కానీ కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడి. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూశాక ఆ లోటు కూడా తీరిపోయింది. ఏం పేరు బాబు? గణేష్. ఆకారం చేసి మమకారంతో పెట్టుంటారా? ఆ ఒక్కటి తక్కువైంది. గురుగారు వెళ్ళొస్తా. జూకా మా ఊరికి. మీ ఊళ్ళో కూడా ఉందా? అవును బావా, మొన్న లాటరీలో డబ్బులు వచ్చినాయటగా. స్కూల్ అది కట్టించి పాడు చేసుకుంటున్నామని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన కట్నం బాకి ఎలాగ ఇచ్చేస్తావు అనుకో, మిగిలిందే పాడు చేసేస్తావన్న బాధ. మరి ఏం చేయమంటావు? కూర్చుని మాట్లాడుకుందామా? మందేస్తూ మాట్లాడుకుందారా? అయ్యి బాబాయ్, డబ్బుతో పాటు మేనర్స్ కూడా వచ్చేసింది మా బామ్మర్దికి. బామ్మర్ది, నీ దగ్గర డబ్బులతో ఏం చేద్దామని? నా చెల్లికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఉండగా ఇంకో పెళ్ళేటి? మళ్ళీ వాడివి నువ్వు బతుకుండవు కదా, ఇంకో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? చచ్చినా ఒప్పు కాదా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయిపోయాను. అవును బావా, దాన్ని నీతో పంపటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. దాన్ని మర్డర్ చేయడానికి మనుషులు కూడా బాటాడావా? నీలాంటి లవంగంగా లేపడానికి కూడా రౌడీలు కావాలా? మందు ఘాటుగా ఉందా? చాలా తక్కువ కలుపుంటావు. కాదు, విషం ఎక్కువ కలిపాను. నొరగొస్తుంది, తుడుచుకో. మా చెల్లెలు చూస్తే విషయం బయట పడిపోతుంది. బావా, అన్నింటికి తొందరే. నువ్వు పోతానంటే నీ వద్దంటానా? ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు, ఆ తర్వాత పోదువు కానీ. బాబర్ది, కావాలంటే నువ్వు ముందు ఇచ్చిన కట్టు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. నాకు 2 మంది ఇచ్చి బతికించు. ఏమవుతుంది? అవ్వాల్సిందంతా అయిపోయింది. మీ అన్నయ్యని కట్టిన డబ్బులు అడిగితే నాకు విషయం ఇచ్చాడు. ఏంటన్నయ్య, నిజమా? అవునమ్మా, ఈడు బతుకుంటే నేను అలాగో సుఖపెట్టలేడు, పోతే హ్యాపీగా ఉండొచ్చని. నువ్వు మనిషివేనా? నాన్న, మిమ్మల్ని కాదండి, ఆయనకి విషయం ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఇంకా ఈయన సపోర్ట్ చేస్తావంటమ్మా? నేను ఎన్ని బాధలు పెడితే? పెడతాడ్రా, అవసరమైతే తిడతాడు, కొడతాడు. ఆ హక్కు ఆయనకుంది. తనకేమన్నా అయ్యిందో నిన్ను చంపుతాను. చూసావా, కట్టుకున్న వాడి కోసం తోడపట్టిన వాడిని కూడా చంపుతానంటుంది నా చెల్లెలు. కానీ నువ్వు కట్నం కోసం కట్టుకున్న రోజు నుంచి ప్రతిరోజు దాన్ని చెప్తూనే ఉన్నావు. నన్ను క్షమించండి, నా బుద్ధి వచ్చింది. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి, నేను తీసుకెళ్తాను. అక్కర్లేదు, అందులో ఏ విషయం కలపలేదు. నిజమా? మరి నురగలా వచ్చింది? నీకు జలకెద్దామని సబ్బు నీళ్ళు కలిపాను. ఎంత మంచి బావా. అదేంటి అలా వెళ్ళిపోతాడు? మంచిడంటే ఫీల్ అయ్యేంటి? ఇన్నాళ్ళు సాడిస్ట్ లాగా వేపుకు తిన్నావు. ఇక నుంచి మనిషిగా బతుకు, భర్తలా ప్రవర్తించు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు. వద్దు బావా, ఈ పాపిస్ట్ డబ్బు కోసమే నీ చెల్లి చేత కన్నీళ్లు పెట్టించాను. మళ్ళీ డబ్బు తీసుకుని పాపం చేయదలుచుకోలేదు. ఇది నువ్వు తీసుకుంటుంది కాదు, నీ మనస్ఫూర్తిగా ఇస్తుంది. తీసుకో. థ్యాంక్స్ బావా. మందేద్దామా? వద్దు బావా, మానేశాను. భోంచేద్దాం.